సాయిరామ్. ఈరోజు మనం సంఖ్యాయోగంలో 22వ శ్లోకం వరకు మనం నేర్చుకుంటున్నాం. 21 శ్లోకాలు అయిపోయి. 21వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు అన్నది మనం ఒకసారి నెమరు వేసుకొని, ఇంతవరకు భగవంతుడు మనకి ఏం చెప్పాడు? ఆత్మ గురించే చెప్పుకొని వచ్చాడు. ఆత్మ చంపబడదు, అది నిత్యము. దేహం అన్నది అనిత్యము. ఈ దేహం వస్తుంది పోతుంది, కానీ ఆత్మ మాత్రం అది పెర్మనెంట్. దాని గురించి ఆయన ఇప్పుడు ఇంతవరకు ఇన్ని శ్లోకాల్లో కూడాను చక్కగా మనకి బోధించుకొని వచ్చారు. అయితే 21వ శ్లోకంలో వేద వినాశనం నిత్యం ఏన మజమవ్యయం కథం సంపురుషం వార్ధకం ఘాతయతి హంతికం అనేసి అందులో ఏంటంటే ఆత్మ గురించే ఆయన చెప్పాడు. ఈ ఆత్మ నాశరహితము, ఇది నిత్యము, దీనికి జనన మరణాలు ఉండవు, దీన్ని ఎవరు చంపలేరు, ఇది ఎవరితోనూ చంపబడదు అనేసి ఇంతవరకు మనకి అతను బోధించుకొని వచ్చారు. అయితే నెక్స్ట్ ఇంకేంటంటే, ఓకే, ఇంతవరకు కరెక్టే, ఆత్మ నిత్యం. ఈ దేహం పుట్టిన తర్వాత విడిచిపెట్టక మానదు. అందులో మానవ శరీరం వాళ్ళ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. మానవ శరీరంలో దేహం విడిచిపెట్టినప్పుడు వారు ఎంత దుఃఖానికి లోనవుతారు అనేసి మనం ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే దేహం విడిచిపెట్టేసి ఇంకో దేహానికి వెళ్తుంది, లేనిది అది సెపరేట్. అయితే ఇంతవరకు ఆ దేహం అంటే చాలా ప్రేమ, అంటే ఆ దేహం మీద చాలా ఇష్టమైన దేహం అది ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఆ దేహాన్ని చూసుకుంటూ వస్తున్నాడు. అది ఎప్పుడున్నో ఆ దేహాన్ని ఎంత చక్కగా ఉంది ఏంటి అని తన అద్దంలో చూసుకుంటూ ఎంతో ముచ్చటపడుతున్నాడు ఆ దేహాన్ని. అది కొంతవరకు ముచ్చటపడుతూ ఆ దేహం అలా మార్పు చెందుతూనే ఉంది. అది ఎప్పుడైతే క్షీణించిందో దేహం, క్షీణించిన తర్వాత అది విడిచిపెట్టక తప్పదు. అయితే ఆ భగవంతుడిని క్షీణించి ఇంకా విడిచిపెట్టే టైంలో భగవంతుడిని వేడుకుంటాడు, నాకు ఎటువంటి కష్టాన్ని ఇవ్వక నాకు ఈ దేహాన్ని విడిచిపెట్టు, ఈ దేహం తీసుకెళ్ళిపోయి అనేసి తను ప్రతి ఒక్కడికి కలిగినది ఏంటంటే అది ఒక్కటే, దేహాన్ని సులువుగా తీసుకెళ్ళిపో, అంతేగాని కష్టపెట్టించక. అయితే అందులో ఒక నిజం ఉంది. ఏంటి అంటే పుట్టినప్పటి నుంచి తను చనిపోయిన వరకు ఈ జీవితకాలం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇతను ఇలా బతుకుతూ వస్తున్నాడు. కానీ తను కర్మలు చేయకుండా ఉండలేడు, కర్మలు మాత్రం చేయాలి. ఆ కర్మలు ఎలాంటి కర్మలు చేస్తున్నాడు? అవి మంచి కర్మలు అయితే పర్వాలేదు, ఇంకా చెడ్డ కర్మలు ఎప్పుడైతే వాళ్ళు ప్రారంభించి ఇవి చేస్తారో ఆ చెడ్డ కర్మలు మళ్ళీ అనుభవించక తప్పదు. అందు గురించి ఈ దేహం విడిచిపెట్టినప్పుడు ప్రతి ఒక్క మానవుడు బాధపడుతున్నాడు కదా, ఆ బాధకు లోనవుతున్నాడు. సో ఆ బాధపడకుండా ఏదైనా ఉన్నదా అన్న సందేహంతో మళ్ళీ కృష్ణుడికి వేడుకుంటున్నారనమాట. తన మనసులో ఉన్నది అది ఆయన అంతర్యామి. మానవుడిలో ఏంటి తలుచుకుంటున్నాడు అన్నది ఆయనకు తెలుసు. అలాగే ఇది ఎప్పుడైతే ఆయనకి ఇది మనసులో కలిగిందో ఆయన దాని గురించి మళ్ళీ ఇది శ్లోకం చెప్తున్నారు. అదేంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఇది ఆత్మ గురించే. ఏంటంటాడు? వంశాసి జీర్ణాని యదా విహాయ
వంశాసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. ఇక్కడ చాలా చక్కగా నవాని గృహ్ణాతి నరోపరాణి. నరో ఇక్కడ నరో అన్నాడు, నరోపరాణి. ఆ తర్వాత ఏంటన్నాడు? తదా అలాగే శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. అక్కడ దేహి అన్నాడు, అక్కడ నర అన్నాడు. అది దేహి అంటే శరీరమే, మళ్ళీ నర అంటే శరీరమే. ఈ రెండిటికి రెండుసార్లు ఎందుకు అన్నాడు? వంశాసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. ఇది ఆయన చెప్పిన శ్లోకం. ఈ శ్లోకంలో ఏంటి? వంశాసి జీర్ణాని. వంశాసి అంటున్నాడు. వంశాసి అంటే ఏంటి? వంశాసి అంటే మనం తీసుకున్న బట్టలు. జీర్ణాన్ని పోయినవి. ఇప్పుడు ఈ బట్ట ఇవాళ వేసుకున్నాం, అది ఎన్నాళ్ళు ఉంటుంది నీకు? ఈ బట్ట అది కొన్నాళ్ళ వరకే ఉంటుంది. అది కొన్నాళ్ళు అయిన తర్వాత ఏం చేస్తాం? ఆ వస్త్రాలు అలా పట్టుకొని కూర్చుంటున్నావా? ఈ వస్త్రం మార్చుకోవడం జరుగుతుంది కదా. ఈ వస్త్రం అలా వేసుకుంటే కొన్నాళ్ళకి ఏంటవుతుంది? జీర్ణాన్ని అంటే చిరిగిపోతుంది. చిరిగిపోవడం ఖాయం. చిరిగిపోయిన తర్వాత అలా ఉంటున్నావా? చింకు బట్టలతో మనం ఉంటున్నావా? అదేం లేదు కదా. దాన్ని మళ్ళీ మార్చేస్తున్నాం. వంశాసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. ఎప్పుడైతే ఈ వస్త్రాలు తీసి ఇది త్యజించి నూతన వస్త్రాలు ఎలా అయితే కొత్త వస్త్రాలు ధరిస్తున్నాడో, నవరాని గృహ్ణాతి గ్రహించడం. ఏంటి గ్రహిస్తున్నాడు? కొత్త బట్టలు వేసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నాడు. కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాడు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక చిన్నపిల్లడు ఉన్నాడు. వాడు వేసుకున్న బట్టలు తీసినప్పుడు చాలా ఏడుస్తాడు. అయినను తల్లి ఏం చేస్తుంది? ఆ పాత బట్టలు ఏడుస్తున్నాను తన బట్టలను బలవంతంగా బయటికి తీసి ఒక దగ్గర ఉంచి ఇంకొక బట్టలు వేస్తుంది. అది వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది వాడి ఫీలింగు? ఇంకా ఏడుపు మానేస్తాడు. అలాగే మానవుడు కూడాను ఏంటంటే, ఈ వస్త్రం ఎప్పుడైతే పోతుందో అది చాలా దుఃఖపడతాడు. ఈ దేహం విడిచిపెట్టినప్పుడు దుఃఖం చెందుతాడు. దుఃఖం చెందిన తర్వాత మళ్ళీ కొత్త దేహాన్ని ఎప్పుడైతే ధరిస్తాడో అది మళ్ళీ మామూలుగానే ఉంటుంది. అంటే దానికి దీనికి ఆ డిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ వంశాసి జీర్ణాన్ని అంటే, వంశాసి అంటే వస్త్రాలు, జీర్ణాన్ని చిరిగిపోయిన తర్వాత యదా విహాయ అంటే ఏంటి? త్యజించడం అంటే విడిచిపెట్టడం. విహాయ నవాని అంటే కొత్తవి, గృహ్ణాతి అంటే గ్రహించడం, నరోపరాణి నరో అంటే నరుడు అంటే మానవుడు. అయితే నేను ఇందాక ఏంటి చెప్పాను? అక్కడ నరో అన్నాడు, ఇక్కడ దేహి అన్నాడు. ఈ మానవుడు ఒక్కడైనా ఈ దేహాన్ని విడిచిపెడుతున్నాడు. ప్రతి ఒక్క జీవి, కొన్ని కోట్ల డిఫరెన్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. అంటే పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఎన్నో రకరకాలుగా జీవరాశులు ఉన్నాయి. అన్నిటికీ అంతే. ఇవన్నీ దేహాలు విడిచిపెట్టవలసిందే. దేహం విడిచిపెట్టి మళ్ళీ కొత్త దేహం మళ్ళీ ధరించవలసిందే. అయితే అక్కడ నరో అన్నాడు. నరో అంటే మానవుడు విడిచిపెట్టిన తర్వాత కొద్ది దుఃఖాన్ని ఇవి చేస్తాడు. ఇక్కడ దేహి అన్నాడు. రెండును, అక్కడ నరో మానవుడు, అక్కడ బహువచనం వాడాడు, ఇక్కడ బహువచనమే వాడాడు. దేహి అంటే శరీరం.
దేహి అంటే నువ్వు ఒక్కడవే కాదురా బాబు, ఎన్నో శరీరం. ఇక అంటే చాలా చాలా దేహాలు, మానవ శరీరము, జంతువులు, పక్షులు, ఇవన్నీ దేహాలే. ఇవన్నీ దేహం గురించే వస్తున్నాయి. అయితే అక్కడ మానవుడి గురించే ఎందుకు మాట్లాడాడు? ఇక్కడ దీని గురించి మానవుడు ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడైతే వెళ్తాడో వాడు దుఃఖిస్తాడు. జంతువులు మాత్రం వాటికి అంత ఇది లేదు. దానికి నువ్వు ప్రాణం అంటే భయమే. వాటికి నువ్వు చాలా భయంగానే, ఓ పాపం మానవుడి కంటే ఎక్కువ భయం దానికి. రోజు రోజు గండం నీకు వీడు తెలివితేటల గన్ను తప్పించుకుంటాడు. కానీ ఏ పక్షి వస్తుందో, పెద్ద పక్షి వచ్చి చిన్న పక్షిని తినడం, చిన్న పక్షి వచ్చి అలాగే చేపలు కూడా చిన్న చేపల నుండి పెద్ద చేపలు, పెద్ద చేపలు చిన్న చేపలు తినడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా భగవంతుని సృష్టి మూలకంగానూ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ ఆత్మ ఎందుకు ఇలా చెప్పాడు, వస్త్రంతో ఎందుకు ఇలా పోల్చాడు అన్నది ఏంటి? తదా శరీరాన్ని విహాయ, శరీరం ఎలా అయితే విడిచిపెడతావో, విహాయ అంటే విడిచిపెట్టడం, తదా అంటే అలాగే శరీరం విడిచిపెట్టినప్పుడు జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి, మళ్ళీ కొత్త శరీరం నువ్వు ధరిస్తావు. నవాని అంటే కొత్తది, కొత్త దేహాన్ని నువ్వు ధరిస్తావు. దీనికి నీ ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు. దేహం వేరు, ఆత్మ వేరు. ఈ ఆత్మ అన్నది చావదు. ఇక్కడ 21లో అతను చెప్పాడు ఏంటి? ఈ ఆత్మ చావదు, చంపబడదు అనేసి. అలాగే ఇక్కడ కూడా ఆత్మ గురించే చెప్తున్నాడు. ఎవరికి? అర్జునుడికి. ఆయన అర్జునుడికి తెలియాలి, ఒరే బాబు నువ్వు చంపుతున్నది ఆత్మకు కాదు శరీరానికి అని. ఈ శరీరం ఎప్పటికైనా పడక తప్పదు, ఈ శరీరం పడిపోతుంది. అందుగురించే వంశాసి జీర్ణాన్ని యథావిహాయ అనేసి ఈ ఈ శ్లోకం చెప్పడం అయింది. ఆత్మ ఎప్పుడూ చంపబడదు, ఆత్మ స్టాండ్స్ గుడ్. నీ శరీరమే మారుతూ ఉంటుంది. ఈ శరీరం ఒకదాని తర్వాత ఒకటి అది వెళ్తున్నది. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆ ఆత్మ ఎలా ఉంటుంది? అది చంపబడదు, చంపదు, ఎవరిదని అది దహించదు, అది అసలుకి ఏం ఉండదు. నువ్వు ఆత్మ గురించి ఎప్పుడైతే మాట్లాడుతావో, ఆత్మ లేనిదే దేహం లేదు, దేహం అదే జీవాత్మ. ఈ ఆత్మ దేహం ఎప్పుడైతే దేహం విడిచిపెట్టేసిందో ఆత్మ మాత్రం అలా ఉండిపోతుంది. ఈ దేహం మరొక దగ్గరికి వెళ్తుంది. ఆత్మ ఈజ్ స్టాండ్స్, అదనమాట. నువ్వు శరీరాలను మారుస్తున్నావు, కానీ ఈ శరీరం అన్నది చచ్చిపోక తప్పదు. ఎప్పుడైతే పుట్టావో చనిపోక తప్పదు. అందు గురించి నువ్వు దాని గురించి విచారించడం అవసరం లేదు. నువ్వు ఎందుకలా విచారిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎవరైతే ఈ దేహం ఆత్మ దేహం దీని గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే జ్ఞానులు. వాళ్ళకి ఎటువంటి బాధ అన్నది ఉండదు. అది ఇక్కడ ఈ వస్త్రాలు ధరించి, కొత్త వస్త్రాలు ధరించినప్పుడు వాడు సంతోషంగానే ఉంటాడు. కొత్త వస్త్రం ధరించినప్పుడు మాత్రమే, విడిచిపెట్టినప్పుడు మాత్రం దుఃఖిస్తాడు. విడిచిపెట్టినప్పుడు మాత్రం ఎప్పుడైతే ఈ శరీరం విడిచిపెట్టేసి ఇంకొక శరీరంకి వెళ్తున్నప్పుడు మాత్రం ఆడు వెళ్తుంది. దేనికంత విచారము? ఎందుకు అలా చేస్తున్నాడు? ఎవరికైతే జ్ఞానం లేదో వాళ్ళు విచారిస్తారు. ఎవరైతే ఆలోచన శక్తి, ఓహో ఇది ఆత్మ అన్నది మన పెర్మనెంట్, ఈ దేహం మాత్రం మనం మారుతున్నాము, మన కర్మను బట్టి దేహం మరొక దేహం మనకు దొరుకుతుంది, ఆత్మ మాత్రం స్టాండ్స్. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు చావుకు భయపడరు. దేహం విడిచిపెట్టినప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి బాధ ఉండదు. ఇది వంశాసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యన్యాన్ని సంయాత నవాని దేహి అనేసి ఈ శ్లోకం చెప్పాడు. ఈ
ఇది అయితే ఈ శరీరం గురించి ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు? శరీరం విడిచిపెట్టినప్పుడు నీకు ఏదైనా తెలుసా? నువ్వు ఎన్ని శరీరాలు ఎత్తుకున్నావో, ఇంకా ఎన్ని శరీరాలతో పట్టుకుంటావో. ఇది ఈ జన్మ. లాస్ట్ జన్మలో ఇంకొక శరీరం ఉండేది, అంతకుముందు ఒక శరీరం ఉండేది, అంతకుముందు ఒక శరీరం ఉండేది, అంతకుముందు ఒక శరీరం ఉండేది. ఇలాంటిగా శరీరాలు మార్చుకుంటూ ఇప్పుడు ఈ శరీరానికి వచ్చావు. ఈ శరీరం కూడా మార్చి మరొక శరీరానికి వెళ్తావు. ఇది మార్పు చెందుతుంటుంది. అందు గురించి నీవు ఎన్ని శరీరాలు మారావు అన్నది నీకు తెలియదు. ఎవరైతే జ్ఞానం వాడికి మాత్రం తెలుస్తుంది శరీరాల మార్పులో. అయితే ఇంకో శరీరం, ఎలాంటి శరీరం నీకు దొరుకుతుంది అన్నది నీ తాలూకా కర్మానుసారం. నువ్వు పుట్టినప్పటి నుంచి ఏంటి కర్మలు చేసావు? మంచి కర్మ చేస్తే మంచిగానే వెళ్తావు, చెడ్డ కర్మ చేస్తే చెడ్డగానే వెళ్తావు. అది పాపం పుణ్యం. ఈ పాపం చేసినప్పుడు మాత్రం నీకు చెడ్డ శరీరం దొరుకుతుంది. అన్నిటికన్నా అతి హీనమైనదంట చెట్టు అంట. చెట్టు కూడాను అది కూడా ఒక జన్మే. అలా ఉండిపోతాడనమాట అది. అందు గురించి పాపం చేసిన వాడు ఎక్కువగా పాపాలు చేస్తే వాడికి చెట్టు జన్మ అవుతుంది. ఎవరైతే ఈ పుణ్యకర్మలు చేస్తాడో, ఎవరైతే మంచి పనులు చేస్తాడో, ఎవరైతే మనసును బాధ పెట్టకుండా, ఇతరుల మనసులను బాధ పెట్టకుండా చక్కగా వాడు ప్రవర్తిస్తాడో వాళ్ళకి ఎటువంటిది ఉండదు. వాళ్ళకి మంచి శరీరాన్ని భగవంతుడు ప్రాప్తిస్తాడు. ఇది ఇందులో చక్కగా ఆయన చెప్పారు. అయితే ఇంకా చెప్పాలంటే నేను 2 శ్లోకాలు అన్నాను కదా, మరొక శ్లోకం నేను చెప్పిస్తాను. నెక్స్ట్ శ్లోకం 23వ ఏంటంటున్నాడు? నైనం చిందంతి శాస్త్రాణి నైనం దహాతి పాపకః న చైనం క్లేదయంత్యోపో న శోషయతి మారుతః. ఇక్కడ నైనం చిందంతి శాస్త్రాణి, శస్త్రాణి. శస్త్రం అంటే ఏంటి? శస్త్రాలు అంటే ప్రాణాన్ని తీసే వస్తువు అనమాట. అంటే బాణం అవని, తుపాకీ అవని, కత్తి అవని, ఇవన్నీ శస్త్రాన్ని. నైనం అంటే ఏంటి? నైనం అంటే అది ఆత్మ. చిందంతి అంటే అవి చంపబడదు. నైనం చిందంతి శాస్త్రాన్ని. ఏంటి చంపబడవు? శస్త్రాన్ని అంటే ఏంటి? వస్తువులు, చంపే వస్తువులు. ఈ వస్తువులతో నువ్వు ఆత్మని చంపలేవు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పాపకః. ఆ ఆత్మ నెక్స్ట్ దహతి అంటే కాలడం, దహింపజాలదు. అంటే అది దాన్ని నువ్వు కాల్చలేవు. దేన్ని? ఆత్మని. ఆ తర్వాత ఏంటన్నాడు? క్లేదయంతి. క్లేదయంతి అంటే ఇక్కడ ఏంటన్నాడు? న చైనం క్లేదయంతి. క్లేదయంతి అంటే తడపడం. అది తడవదు. అంటే పెద్ద వరదలు వచ్చినప్పుడు ఏంటవుతాయి? కొందరు మనుషులు చనిపోతారు, కొట్టుకుపోవడం, ఇవన్నీ అవన్నీ జరుగుతాయి. అసలుకి దానికి అది లేనే లేదు. ఆ తర్వాత ఏంటన్నాడు? శోషయతి మారుతః. మారుతి అంటే ఏంటి? ఆంజనేయుడికి మారుతి అని పేరు కూడా ఉంది. ఆయన మారుతి అంటే గాలి. ఇది గాలితో కూడాను ఏమీ అవ్వదు. ఎంత గాలి వేసినా నీ శరీరానికే తగులుతుంది, కానీ ఆత్మకు మాత్రం ఏమీ కాదు. శోషయతి అంటే ఇప్పుడు ఆరిపోవడం. శోషయతి అంటే ఎండకి ఎండిపోయి అది ఆవిరిగా మారి మళ్ళీ వర్షంగా రావడం, అది జరుగుతుంది కదా. అది కూడా ఆత్మకు లేదు. అంటే ఈ ఆత్మ శాస్త్రాలతో, అంటే ఈ బాణాలతో కానీ దేనితో కానీ నువ్వు చంపలేవు. కత్తితో కానీ తుపాకీతో కానీ దేనితోనూ చంపలేవు. ఆ తర్వాత నువ్వు అగ్నిని పంపించి దాన్ని దహిస్తావు అంటే అది కూడా చేయలేవు.
గాలిని పంపించి దాన్ని చంపిస్తూ ఉంటే అది కూడా చేయలేవు. వాయువు అది కూడా నువ్వు దేనికి చేయలేవు. అది నిత్యము. ఒక్క దేహమే అనిత్యము. ఈ దేహమే టెంపరీ, కానీ ఆత్మ అన్నది పెర్మనెంట్. ఇది ఆయన చెప్తున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహితి పావకః. అంటే పావక అంటే అగ్నికి దహించబడదు. దహతి పావక అంటే అగ్ని. నైనం క్లేదయంత్యోప నశోషయతి మారుతః. గాలికి కానీ దేనికి కూడా చంపబడదు అనేసి 23వ శ్లోకం చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఒక్కొక్క శ్లోకం తర్వాత ఒక శ్లోకం ఏం చెప్తున్నారు అనేది చక్కగా మనం నేర్చుకుందాం. సాయిరామ్. ఏమైనా తప్పులుంటే క్షమించండి. నా సాయశక్తులా నేను మీకు నా తాలూకా అది ఏంటి అన్నది నేను చెప్పాను. ఇది నలుగురికి పంచుదామనే. ఏది ఈ గీత అన్నది ఇది చాలా ఇంపార్టెంట్ అయిన గ్రంథం. ఎవరైతే ఈ గ్రంథాన్ని పట్టుకొని ఎవరైతే వాళ్ళని తెలుసుకుంటారో వాళ్ళకి ఎటువంటి భయం కానీ ఏమీ ఉండదు. వాళ్ళు మంచి పనులు చేస్తూనే ఉంటారు. చెడ్డ పనికి మాత్రం వాళ్ళ మనసు వెళ్ళదు. ఇది చేద్దాము, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందాము, ఇతరులకు మనసు బాధ పెట్టడానికి అలాంటిది కూడా జరగదు. చాలా చక్కగా జీవితాన్ని గడుపుతారు. అందుగురించే ఇది నా ప్రయత్నంగా నేను చేస్తున్నాను. సాయిరామ్.